నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ వార్తను ఎట్లా హైలైట్ చేసిందో చూద్దాం. ముందుగా ఈనాడులో బ్యానర్ ఐటెం కింద మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకోగలదా, ప్రభుత్వానికి గుత్తేదారు ఎల్లంటి లేఖ అనేది ఉంది. ఇక కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటితో పాటు లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష, ప్రవేశ కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారికి 5 ఏళ్ల వరకు జైలు, కోటి జరిమానా, లోక్సభలో బిల్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. వీటితో పాటు 1000 ఏళ్లు గుర్తుండేలా 3వ విడత పాలన, వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయమని మోదీ లోక్సభలో మాట్లాడిన ఆ మాటలను, దానికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకి సీఎం రేవంత్, మంత్రుల వినతి అని ఆ ఫోటోతో కూడిన వార్త కూడా ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక వీటితో పాటుగా ముందు పేజీలో ఇచ్చి లోపల పేజీలోకి ఇండికేషన్ ఇచ్చిన వార్తల్లో బల పరీక్షలో నెగ్గిన చెంపై సర్కార్ అనే వార్త ఉన్నది. అంగన్వాడీ కేంద్రాల్లో 9000 ఖాళీల గుర్తింపు అనే వార్త ఉన్నది. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు అనే వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక రేవంత్వి అబద్ధాలు అని హరీష్ రావు మాట్లాడితే, హరీష్వే అసత్యాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన ఇద్దరిని పోటాపోటీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటు విద్యుత్ డిమాండ్కు రెక్కలు అని, గత నెలతో పోలిస్తే 3 కోట్ల యూనిట్ల అదనపు వినియోగం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్ 59 జీవో భూముల లావాదేవీలు బంద్ అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది, ఎన్డీఏకు 400 దాటుతాయని నరేంద్ర మోదీ లోక్సభలో మాట్లాడిన మాటలను మొదటి పేజీ వార్తగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా అనే వార్త కూడా ఉన్నది లోక్సభలో బిల్లుకు సంబంధించింది. ఇక ప్రజాస్వామ్యం కూనీని సహించబం, అపహాస్యంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక, పరిస్థితి భయం కలిగిస్తుంది, బ్యాలెట్ పేపర్ మీద గుర్తులను రిటర్నింగ్ అధికారి చెరిపేసినట్లుంది, రికార్డులు సమర్పించండి అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక H4 వీసా ఉంటే వర్క్ ఆథరైజేషన్ ఆటోమేటిక్ అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక విద్యార్థుల మృతిపై వీడని మిస్టరీ అని, హత్య ఆత్మహత్య అనేది సస్పెన్స్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక అవిశ్వాసంలో కిడ్నాప్, అట్టుడికిన ఇల్లందు మున్సిపాలిటీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక గద్దెనెక్కిన సోరెన్ సర్కార్ అని, గ్రామీ అవార్డుల్లో మనోళ్ళ శక్తి అనే వార్త ఉన్నది. కేసీఆర్ జగన్ కుట్రతో సాగర్ ఆక్రమణ, పోలింగ్ను ప్రభావితం చేసే ప్రయత్నం, హరీష్ ఉద్యమంలో మీరు బ్లాక్ మెయిలర్లు, కృష్ణా ప్రాజెక్టును బోర్డుకు ఇవ్వబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఉంది. ఇక రేవంత్ జూటా అని బాల్క సుమన్ మా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ఫోటో ఐటమ్ను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. ఆరోగ్యశ్రీకి పునర్వైభవం అనే వార్త ఉన్నది. గృహజ్యోతికి శ్రీకారం అనే వార్త ఉన్నది. అంటే 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించింది, 500 రాయితీ పైన గ్యాస్ సిలిండర్ సంబంధించింది. ఇక ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక సోనియాజీ తెలంగాణలో పోటీ చేయండి అని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని రిక్వెస్ట్ చేసిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఎప్పట్లాగానే 4-5 వార్తలు మొదటి పేజీలో ఇచ్చి లోపలికి ఇండికేషన్ ఇచ్చింది సాక్షి. అందులో క్రికెట్ సంబంధించిన వార్త, భారత్ ఘన విజయం అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా ఆఖర్లో అమ్మకాల్ బెల్ అని స్టాక్ మార్కెట్ సంబంధించిన వార్త ఉన్నది. బల పరీక్షలో నెగ్గిన చెంపై సర్కారు అనే వార్త, ప్రచారంలో పిల్లలు వద్దు అని ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్త ఉన్నది. అభ్యాస పరీక్ష విజయవంతమైన వార్త, ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేయడమని సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక బీజేఎల్పీ నేత ఎవరు తెలంగాణలో, దానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. యాసంగి పంటల సాగు 97% అనే వార్త ఉన్నది. 1000 ఏళ్ల ప్రగతికి పునాది, హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన లోక్సభలో మాట్లాడిన మాటను సాక్షి కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక భారత్కు గ్రామీ సంబరం, ఈ ఏడాది 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. తెలంగాణ నుంచి పోటీ చేయండి అని సోనియా గాంధీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. పేపర్ లీకేజీలు, నియామక పరీక్షల అక్రమాలపై కొరడా అనే వార్త ఉన్నది. షేర్లు, ఆస్తుల పెట్టుబడులు తవ్విన కొద్ది బయటపడుతున్న శివబాలకృష్ణ అక్రమార్జన అనే వార్త కూడా ఉన్నది. రేషన్ కార్డే ప్రామాణికమనే వార్త ఉన్నది. 200 యూనిట్ల విద్యుత్తు, 500 సిలిండర్కు అదే ఉండాలనే వార్త ఉన్నది. వీటితో పాటుగా నేటి నుంచి సాగర్ శ్రీశైలంలో NDSA తనిఖీలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక విషయం లేకనే వితండవాదం అని హరీష్ రావు మాట్లాడితే శాశ్వత నష్టం చేసింది బీఆర్ఎస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఇంటింటికి అయోధ్య ఫోటోలు అనే
వార్తను కూడా లోపలి పేజీలకు ఇండికేషన్ ఇచ్చి మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానెల్లో టైఫాయిడ్పై భారత అస్త్రం అని సమర్థంగా పనిచేస్తున్న భారత బయోటెక్ టీకా అనే వార్త ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక నిన్న 2 రోజులకెళ్ళి జరుగుతున్న కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వ్యాఖ్యలకు సంబంధించిన వాటిల్లో దురుపాశపై నిరసనాగ్ని అని కృష్ణార్పణపైన జనాగ్రహం అని 2 ఫోటోలు వేసి హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. జూటా ఖోర్ అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా కేసీఆర్ను తిరగనివ్వమని ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాటు అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి అని వార్త, తెలంగాణ సర్కారు త్వరలో కూల్తుందని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా తెలంగాణ నుంచే పోటీ చేయండి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశాం. సోనియా గాంధీని కోరిన వార్త ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త, పోటీ పరీక్షలు అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ కూడా. H4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ అనే వార్త కూడా ఉన్నది. ఇల్లెందులో కౌన్సిలర్ కిడ్నాప్ అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది. 4 తెలుగు దినపత్రికల్లో ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.